Hey guys, welcome back to our channel Bhabhi Margal's Golden Talks. Hi. Everki nana, everki. Overki. Hi. Overki chakku. Hatka. Yawa, hatki yawa. Chakku yawa, please. Thank you, chakku. Thank you, chakku. Ayo, thank you, chakku. I love you, chakku. Hi. Hi, Jabu. Hi. Po. So guys, ఇంత మంది వెళ్తున్నాం guys ఎగ్జిబిషన్ కి. మా బాబీ కొత్త డ్రెస్ వేసుకుంది గైస్. బ్లాగ్ అనగానే హెడ్ బాత్ చేసింది, మంచిగా కొత్త డ్రెస్ వేసుకుంది గైస్. హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మేము బ్లాగ్ లోకి వచ్చింది. క్యాబ్ కోసం అయితే వచ్చాం గైస్, వాళ్ళు వస్తున్నారు. సో క్యాబ్ అయితే బుక్ చేసాము. క్యాబ్ అయితే తిత్తని హక్ చేసుకున్నావునా? ఎంత అందంగా కనిపిస్తున్నా గైస్. వాళ్ళ ఫ్లాష్ పెట్టా, నాకు ఫ్లాష్ పెట్టడం లేదు గైస్. నా ఫ్లాష్ మ్యాన్ ఎక్కడున్నారు? ఆల్మోస్ట్ 1 hour అయింది పెళ్ళి. హాయ్, ఇక్కడే హాయ్. ఫైనల్గా ఆఫ్టర్ 1 hour తర్వాత అయితే మేము రీచ్ అయిపోయాము. అక్కడైతే చాలా రష్ ఉండే, రోడ్ క్రాస్ చేయడానికి కూడా అవ్వట్లేదు. లైక్ ట్రాఫిక్ పోలీసులు యాజ్ యూజువల్గా ఉంటారు కదా, అది మనకైతే తెలిసిందే. సో అటు స్టాప్ చేసి ఇటు గేట్ తీసేలోపు ఫుల్ జనాలు అయితే వచ్చేస్తున్నారు. అండ్ దట్టు మేము వెళ్ళింది వీకెండ్ సాటర్డే కాబట్టి చాలా రష్ ఉన్నాయి. అండ్ ఇంకా మేము వెళ్ళడమే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాము. సో ఫస్ట్ షాప్ దగ్గర చూస్తే అసలు బాగాలేదు, కానీ ఈ షాప్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్కి. సో నేను పిక్ చేసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఫస్ట్ వన్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 1100 to 1200 రేంజ్లో చెప్పాడు, కానీ ఇంకా మేము బార్కింగ్ చేసి అవన్నీ 600, 500 కల్లా లాగామన్నమాట. చాలా చీప్గా ఉండే హ్యాండ్ బ్యాగ్స్, అయితే చీప్గా ఉండే బికాస్ క్వాలిటీ బెస్ట్ ఉంది అక్కడ. సో దాని తర్వాత అయితే మేము ఇంకా డ్రెస్సెస్ షాపింగ్, శారీస్కి మెయిన్గా అయితే చెల్లి నేను బాబీ కోసం అయితే బాందిని శారీస్ చూద్దామని అయితే వెళ్ళినాము. కానీ అక్కడ ఒక్కొక్క శారీస్ అయితే 1600, 1700 అని చెప్పాడు. సో మరి అంత వద్దులే, ఇప్పుడైతే ఫంక్షన్స్ లేవు కదా అని చెప్పి మేము అక్కడి నుంచి స్కిప్ చేసి చెప్పులకైతే వెళ్ళాము. ఫైనల్గా చెప్పులు దొరకలేవు, కానీ మా మమ్మీకి అయితే మంచి చెప్పులు తీసుకున్నాము. అసలు ఆమెకు చెప్పులు సైజే దొరకవు, కానీ లక్కీగా అక్కడ దొరికినాయి. సో తీసుకున్నాం అనమాట. ఇంతమంది అయితే వెళ్ళాము గర్ల్స్ ఫ్యామిలీ మొత్తం. అక్కడ పిల్లలు తప్పిపోకుండా పిల్లల చేతిగా మేము నంబర్స్ అయితే రాశాము, బికాజ్ తెలుసు కదా ఎట్లుంటుందో ఇంకా ఎగ్జిబిషన్ అంటే. సో ఇంకెళ్ళాము. అక్కడైతే చాలా అసలు రష్ అంటే చాలా రష్ ఉండే. ఇంకా కొన్ని థింగ్స్ అయితే మేము మర్చిపోయాం కూడా, అసలు ఆ జనాలను చూసి అసలు తీసుకోలేదు. బికాస్ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఇటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కొట్టేసామన్నమాట మేము. సో అట్లా ఇంకా మెకానికల్ రైడ్స్ అయితే మేము కొలంబస్ ఎక్కాము, కప్సాసర్ ఎక్కాము, అండ్ జూలా కూడా ఎక్కాము గైస్. అక్కడ అది మంచిగా అనిపించింది ఈ ఇయర్ అయితే, బికాస్ అది ఎప్పుడు ఎక్కలే. రేంజర్ కూడా ఎక్దాం అనుకున్నాం, కానీ మా మమ్మీ వాళ్ళు తిట్టారు. సో ఆ భయానికి మేము ఎక్కలేదు. ఇంకా బ్యాక్ రిటర్న్ వెళ్ళి అక్కడ డ్రెస్సెస్ షాపింగ్ చేద్దామని చెప్పి అయితే రిటర్న్ అయిపోతున్నాం మేము. బికాస్ అప్పటికే లేట్ అయిపోయింది, బికాస్ మేము వెళ్ళడమే 7:30 అయింది. ఇంకా మేము అక్కడికి అన్నీ తిరిగేసరికి 8:39 అయింది. సో ఆల్మోస్ట్ 10కి మేము మళ్ళీ ఎంట్రీ దగ్గరికి వచ్చి అక్కడ డ్రెస్సెస్ షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళినాం అనమాట. సో
సో డ్రెస్సెస్ అంటే మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము మెటీరియల్స్, అవి చాలా అంటే చాలా బాగుండే, కానీ మేము ఇంతవరకు కుట్టించుకోలేదు అది, బికాస్ మాకు పర్ఫెక్ట్ డిజైనర్ దొరకలేదు. సో దానికోసం కుట్టించుకోలే. ఇంకా అక్కడ నిలోఫర్ ఛాయ్ ఉంటుంది, ఆబ్వియస్లీ తెలుసుగా, ఇయర్ నిలోఫర్ కొత్తగా పెట్టారు అక్కడ. అండ్ మండి కూడా పెట్టారు అనుకుంటా. ఆబ్వియస్లీ పిస్తా హౌస్ అన్నప్పుడు హలీం పక్కా తినాలి. సో మా మమ్మీ వాళ్ళు షాపింగ్ చేసుకుంటే మేము సైడ్ నుంచి మెల్లగా వెళ్ళి తిందాం అనుకున్నాం, కానీ సారీ గైస్, మేము తింటామా చెప్పండి, బ్రాహ్మణ్స్ కదా, తినలేదు. సో దాని తర్వాత ఇంకా ముందుకు వచ్చేసరికి అక్కడ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళవి చాలా ఉండే. అక్కడ మేము ఫ్లవర్ వాజ్ లాగా చూద్దామని వెళ్ళాము, కానీ తీసుకోలేదు, బికాస్ చిన్నోడు ఉన్నాడు, మళ్ళీ అది వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి తీసుకోలేదు. ఈ షాప్లో మాత్రం ప్రజెంట్ బెడ్షీట్స్ ఉండే, చాలా అంటే చాలా బాగుండే, అండ్ మేము తీసుకున్నాము బెడ్షీట్స్ అయితే. అండ్ కమింగ్ టు నైట్ డ్రెస్సెస్ అయితే మేము 3 sets తీసుకున్నాం గైస్. చాలా బాగుంది, క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 3 తీసుకున్నాం. ఒక్క సెట్ వాడు 600 చెప్తే మేము బార్గింగ్ చేసి 400కి అడిగామన్నమాట. సో అట్లా 3 అయితే తీసుకున్నాం సెట్స్. అండ్ బయటకు వచ్చాక గ్లాసెస్ తీసుకుందామని ట్రయల్ చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు ఎక్కువ అవసరం లేదు అని, ఇంకా సరేలే అని రిటర్న్ వచ్చి అక్కడ కూర్చున్నాం మెట్రో పిల్లల దగ్గర. ఇంకా మా కష్టాలు చూడాలి గైస్, అక్కడ అసలు ఒక్క క్యాబ్ బుక్ అవ్వట్లే, ఆటో బుక్ అవ్వట్లే. ఆటో బార్కింగ్ చేస్తారేమో, వాడు డైరెక్ట్ 1000 రూపీస్ చెప్తున్నాడు. ఇంకా చూడండి, అక్కడ 11:30 కూర్చున్నామంటే ఆల్మోస్ట్ 12:30కి 12:15కి ఏమో క్యాబ్ బుక్ అయింది. 12:45కి మేము ఇంటికి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 1 అయింది. అసలు ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. 1 hour తర్వాత ఒక్క క్యాబ్ బుక్ అయింది. ఇంకా అది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి మా లక్ ఏంటంటే అది పెద్ద క్యాబ్ ఎట్టిక, దాంట్లో అందరం ఎక్కేసాం. మొత్తం 9 members 7 క్యాబ్లో ఎక్కాం. చూడండి ఎట్లా కూర్చున్నాము అసలు. అదే సినిమాలో ఉంటుంది చూడండి, అతడు సినిమాలో ఇలా వెనుకొని కూర్చున్నాం, సేమ్ యాజ్ టీజ్ అట్లనే కూర్చున్నాం. అండ్ ఇట్స్ టూ హెవీ గైస్, మాకు అవ్వట్లేదు అసలు, బికాస్ ఇంటికి చిన్న కూతురు ఉన్నప్పుడు సో దాని తర్వాత స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 45 minutes పట్టింది. అండ్ చిన్న హాయ్ అంటే చెప్తాడంట ఆయన. బాయ్ చెప్పేసి బ్లాగ్ కి బాయ్ చెప్పు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం గైస్. ఆ ఎత్తులో బయటికి దిగంగానే దిగినంత ఫ్రీడమ్ అయితే ఎక్కడ ఉండదు నాకు తెలిసి. సో ఫుల్ టయర్డ్ అయిపోయినాం, చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయినాం. దట్స్ ఇట్. బాయ్ చెప్పించింది. ఫైనల్గా వచ్చేసాం గైస్, మాకు ఫ్రెండ్స్ అయిపోయినాయి. Thank you for watching guys. Do like, share, subscribe to our channel. Bye.